శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారం పరిశీలిస్తే, రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే రవి కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అనారోగ్యాలు ఉంటాయి. ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే వృత్తిపరంగా కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా రావాల్సినంత ఫలితం కనిపించదు. సహనంతో వేచి చూడాలి. తండ్రితో గాని, తండ్రి వైపు బంధువులతో గాని చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశం ఉంది. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పొలిటికల్ గా కూడా అంత గొప్పగా ఉండదు, సాధారణంగానే ఉంటుంది. అగ్రికల్చర్ కూడా సాధారణంగానే ఉంటుంది. ఎందుకంటే రవి జన్మంలో యోగించడు, కుంభంలో ఉన్నాడు. కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే రోజు ఆదిత్య హృదయం వినండి, లేదా సూర్యాష్టకం వినండి. సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడు కూడా 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు కుంభరాశికి ఇస్తున్నాడు. బుధుడు కూడా 1వ స్థానంలో అంటే కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి కుంభరాశిలో అంటే జన్మరాశిలో బుధుడు యోగించడు. కాబట్టి అంటే అది శత్రుక్షేత్రం కాకపోయినప్పటికీ జన్మంలో బుధుడు యోగించడు. కాబట్టి విద్యార్థులు కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే మంచి ప్యాకేజ్తో జాబ్ వస్తుంది. బాగా ప్రిపేర్ అవ్వకపోతే లాస్ట్ రౌండ్ లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బాగా ప్రిపేర్ అయితే మాత్రం క్వాలిఫికేషన్ తగిన జాబ్ వస్తుంది. వ్యాపారం కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారం చేయాలి, కొత్త కొత్త టెక్నిక్స్ తో వ్యాపారం చేయాలి. అప్పుడే వ్యాపారంలో లాభాలు వస్తాయి. మామూలుగా వ్యాపారం చేస్తే సాధారణ ఫలితాలే వ్యాపారంలో ఉంటాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉండటానికి కారణం రవి జన్మంలో ఉన్నాడు, బుధుడు జన్మంలో ఉన్నాడు. బుధుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిలో వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి మంత్రం గం క్షిప్రప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు, జన్మంలో ఉన్నాడు. వాళ్ళ రాశిలోనే శుక్రుడు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఏం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడంటే, ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే హాయిగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. ధనప్రాప్తి యోగాన్ని శుక్రుడు జన్మంలో కలిగింపజేస్తాడు. వస్తు ప్రాప్తి యోగాన్ని కలిగింపజేస్తాడు. నూతన వస్తువులు కొనుగోలు చేసి గృహానికి తెస్తారు. రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడిపే విధంగా ఉంటారు. ఎక్కువగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. శుక్రుడి జన్మంలో ఉండటం వల్ల కళారంగం, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో బంపర్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు ఈ రకమైన శుభ ఫలితాలన్నీ కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. అయితే కుజుడు మాత్రం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో కుంభరాశి వాళ్ళకి కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది. శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జన్మంలో ఉంటాడు కాబట్టి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల సమాజంలో
చిన్న చిన్న విభేదాలు రావటం, గొడవలు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 23వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో కోపాన్ని కుంభరాశి వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవాలి. రియల్ ఎస్టేట్ కూడా ఈ సమయంలో అంత గొప్పగా ఉండదు. అలాగే అప్పులు తీర్చాలన్నా ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్యాంకు లోన్ శాంక్షన్ కావాలంటే కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా కుజుడి బలం కుంభరాశి వాళ్ళకి లేదు. ఫిబ్రవరి 21 నుంచి 28వ తేదీ మధ్యలో కుజుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే నానబెట్టిన కందులు ఒకసారి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని కూడా రోజు 9 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళు రవికి, బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే దానివల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో అనుకూల ఫలితాలు సంపూర్ణంగా అందిపుచ్చుకోవచ్చు. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది, జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల్లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. 8 సంవత్సరాల్లోపు పిల్లలకు బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు, పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి.
ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే, అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.